యాక్చువల్‌గా మనకి కోవిడ్-19 తర్వాత అనేక జబ్బులు కొత్తవి రావడం, కొత్త హ్మ్. కొత్త వైరస్‌లు రావడం, కొత్త బ్యాక్టీరియా రావడం, ఇలాగ భయపెట్టే అనేక వ్యాధులు రావడం అనేది జరుగుతుంది. సో, మనకెందుకంటే ఒక ట్రామా ఒక 40, 50 లక్షల మంది చనిపోయినారు కోవిడ్ దీంతో. దాని ఎఫెక్ట్ ఇప్పటికి గూడా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల గావచ్చు, లేకపోతే కోవిడ్ వచ్చిపోయిన వల్ల గావచ్చు, దాని ఎఫెక్ట్‌లో మనం చిన్న చిన్న పిల్లల్లో గూడా 2, 3 ఏళ్ల వయసుల్లో గూడా హార్ట్ అటాకులు రావడం చూస్తున్నాం. స్త్రీలలో చాలా హార్ట్ అటాకులు పెరిగాయి. బాగా జిమ్ బాడీ ఉండి ఫిట్‌గా ఉండే వాళ్ళకి కూడా హార్ట్ అటాకులు వచ్చి కార్డియాక్ అరెస్ట్‌లో చనిపోవడం చూస్తున్నాం. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త వ్యాధి భయపెడుతుంది ఈ నెల రోజుల నుంచి. అది కేరళలో చాలా వైరస్‌లు మన కేరళలో స్టార్ట్ అవుతుంటాయి, హ్మ్. కనబడుతుంటాయి. అలాగా వాళ్ళు అందుకనే 2, 3 సినిమాలు గూడా వైరస్‌ల మీద సినిమాలు గూడా తీశారోళ్ళు. ఓకే. అలాగా నెఫో వైరసా ఇట్లాంటిదేదో ఉంది. హ్మ్. అట్లాగే ఇప్పుడు ఒక కొత్త నేను గూడా ఫస్ట్ టైమ్ విన్నాను ఇది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఒక కొత్త ఆహ్, జబ్బు అక్కడ కనబడుతుంది. ఇది చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే ఇది వచ్చిన వాళ్ళల్లో ఫెటాలిటీ రేట్ అంటారు. ఫెటాలిటీ రేట్ అంటే మరణాల సంఖ్య 97% అనమాట. అంటే జబ్బొచ్చినాక ఆల్మోస్ట్ బతకడం అయితే కష్టం. ఓన్లీ 3% మాత్రమే ఈ జబ్బులో బతుకుతారు. అంత డేంజరస్ అనమాట ఇది. ఇది ఈ అసలు ఏంటి బ్రెయిన్ ఈటింగ్ అమీబియా అంటే ఏంటి? తర్వాత ఇది ఎలా వస్తుంది? దీని లక్షణాలేంటి? దీని దేని ద్వారా ఇది పెరుగుతుంది? అసలు అమీబియా అని అమీబాని ఎందుకు పేరు పెట్టారు? తర్వాత ఇది ప్రపంచంలో ఏ క్లైమేట్‌లో ఎక్కువ కనబడుతుంది? దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నేను కొంత డాక్టర్లతో మాట్లాడాను. ప్లస్ కొంత రీసెర్చ్ చేశాను. సో, ఇది ఏందంటే ఇప్పుడు కే దీన్ని మామూలుగా దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబాని మా అందరి అర్థమయ్యేట్టుగా పిలుస్తారు. కానీ సైంటిఫికలీ తీసుకున్నప్పుడు నెగ్లేరియా ఫౌలరీ అని అంటారు. ఎన్ ఫౌలరీ అని పిలుస్తారనమాట ఇది. హ్మ్. ఈ ఎన్ ఫౌలర్ అనేది ఫస్ట్ టైము 1965లో ఆస్ట్రేలియాలో కనిపెట్టారు. దీని లక్షణాలేందంటే ఇది సింగిల్ సెల్, ఒకే సెల్ ఉంటది. తర్వాత ఇది ఫ్రీ లివింగ్ క్రీచర్ అంటారు. మామూలుగా ఏదన్నా వేరే హోస్ట్ ఉండాలి. హోస్ట్ బాడీలో డెవలప్ అవుతాయి. గిబ్బిలమో అలాంటి వాటిలో వైరస్‌లు మనకి వ్యాపిస్తాయి. హ్మ్. ఇది అట్లా అవసరం లేదు దీనికి. దాని ఇండిపెండెంట్‌గానే అది బతుకుతుందనమాట. దానికేమి హోస్ట్ అవసరం లేదు. ఇది ప్రధానంగా వాటర్‌లో ఉంటది. అది గూడా మురికి వాటర్ అనుకుంటారు గదా! మురికి వాటర్ గాదు. ఫ్రెష్ వాటర్‌లో ఉంటదిది. ఓకే. ఫ్రెష్ వాటర్‌లో ఉండి వాటర్ ద్వారా ముక్కుల్లో నుంచి వెళ్తుంది. మనిషికి రాదిది. డైరెక్ట్‌గా వాటర్ ద్వారా ముక్కుల్లోంచి ఉంది. కేరళలో వెళ్ళడానికి కారణం ఏందంటే, అక్కడ ఆయుర్వేద ఇవన్నీ ఉండి ఆహ్, ఈ నెతి పాట్స్ అంటారు గదా! వాళ్ళు మనకి మసాజ్‌లు అవి చేసేటప్పుడు హ్మ్. వాటర్‌ని గూడా ముక్కుల ద్వారా పంపించేవేవో చేస్తారు. అలాగా ఎక్కువ వస్తుందని జెప్తున్నారు. అట్లాగే అక్కడ ఫ్రెష్ వాటర్ లేక్సు, ఫ్రెష్ వాటర్ ఇవి చాలా ఉంటాయన్నమాట కేరళలో. బ్యాక్ వాటర్స్ కావచ్చు అవన్నీ ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ ఫ్రెష్ వాటర్‌లో సర్టన్ వార్మ్ వాటర్‌లో ఎక్కువుంటాయి. కోల్డ్‌గా ఉండే వాటర్‌లో ఉండదు. హ్మ్. 50 డిగ్రీల సెల్సియస్‌లో గూడా ఇవి బతకవన్నమాట. ఓకే. అంటే 50 ఒక 35, 30 డిగ్రీల వార్మ్‌గా ఉండే గోరువెచ్చగా ఉండే వాటర్‌లో ఇవి ఉంటాయన్నమాట. ఇవి మనం స్నానం చేసినా, అక్కడ స్విమ్మింగ్ చేసినా, లేకపోతే ఆ వాటర్‌తో ముఖం కడుక్కొని ముక్కుల్లోకి అది వెళ్ళినా, ఏదేమైనా ముక్కుల్లో ఆహ్, ద్వారా ఇది వెళ్తుంది. ఓలే ముకోసా అంటారు. అంటే నాసల్ లైనింగ్ అంటారు. నాసల్ లైనింగ్ ద్వారా ఇది లోపలికెళ్తుంది. దీని వెళ్ళినప్పుడు దీని లక్షణాలేందంటే బేసిక్‌గా ఒకటి సివియర్ హెడేక్ వస్తది. ఇది బ్రెయిన్‌లోకెళ్తది. బ్రెయిన్‌లోకెళ్ళి బ్రెయిన్ స్వెల్లింగ్ అంటారు. బ్రెయిన్ వాస్తుంది. దాన్నే సెరెబ్రల్ ఎడెమా అని పిలుస్తారు. ఈ హ్మ్. సెరెబ్రల్ ఎడిమాకి దారితీస్తుందనమాట. దానివల్ల విపరీతమైన హెడేక్స్ రావడం, ఫీవర్ రావడం, కళ్ళు తిరగడం, తర్వాత వామిట్ అయిపోవడం, ఇది బేసిక్ లక్షణాలు. ఇది కొద్దిగా పెరిగినాకేందంటే మూర్ఛలు గూడా వస్తాయి. సీజర్స్ అంటారు గదా! ఫిట్స్ అంటారు గదా! ఫిట్స్ వస్తాయి. మెంటల్‌గా మనం థింకింగ్‌ని కోల్పోతాం. రకరకాల భ్రమలు కలగడం మొదలుపెడతది. దాని తర్వాత కోమాలకు గూడా ఎళ్ళిపోయే అవకాశాలుందనమాట. హ్మ్.